బ్యాక్ టు న్యూస్. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడతామన్న అన్నా క్యాంటీన్ పథకం ఏమైంది? తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పలుమార్లు పరిశీలించిన మంత్రుల బృందం అన్నా క్యాంటీన్లపై ఏ నిర్ణయం తీసుకుంది? అసలు ఏపీలో అన్నా క్యాంటీన్ పథకం ఉంటుందా ఉండదా? ఇంతకీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన ఏంటి? అమల్లోకి రాని అన్న క్యాంటీన్ల పథకం నామమాత్రపు సమీక్షలకే పరిమితమవుతున్న సబ్ కమిటీ. ఏపీలో 35 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం. గత సంవత్సరం నవంబర్ 1న అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్న చంద్రబాబు. ఏడాదిన్నర దాటినా అన్న క్యాంటీన్ల వైపు కన్నెత్తి చూడని ప్రభుత్వం. ఆర్థిక భారం అంటూ పక్కన పెట్టే యోచనలో ప్రభుత్వం. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పగా ప్రకటించారు. గత నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. పేదలకు తక్కువ ధరకు టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, తిరుపతిలో 5, అనంతపురంలో 5 క్యాంటీన్లను తొలి విడతగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకానికి వచ్చిన స్పందన బట్టి మిగతా జిల్లాలలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పథకం అమలుపై మంత్రులు పరిటాల సునీత, నారాయణ, పత్తిపాటి పుల్లారావులతో ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. అమ్మ క్యాంటీన్లను పరిశీలించడానికి సబ్ కమిటీ పలుసార్లు తమిళనాడులో పర్యటించింది. పథకం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. పథకం ప్రారంభానికి ముందే మెనూలో ఏం రుచులు ఉండబోతున్నాయో మంత్రులు ప్రకటించారు. ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతంలో లభించే రుచులను జిల్లా మెనూలో పెడతామన్నారు. టిఫిన్ 5 రూపాయలు, భోజనం 7 రూపాయల 50 పైసలు నిర్ణయించారు. ఈ క్యాంటీన్లు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు. పథకం ప్రారంభిస్తామని చెప్పి ఏడాదిన్నర కావస్తున్నా దీని అమలుపై ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. ఇంతటి ఈ పథకాన్ని అమలు చేస్తారా, వాయిదా వేస్తారా, లేదా పథకానికి మంగళం పాడతారా అన్న దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వ సిబ్బంది తక్కువగా ఉందన్న కారణంతో ఈ కార్యక్రమాన్ని హరే రామ, అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తారనే ప్రచారం కొద్ది రోజులు జరిగింది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా ప్రభుత్వం 200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. అందుకే పథకం అమలుపై వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పథకం జోలికి పోకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.